హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థుల యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ద్వారా తాజాగా ఉత్తర్వులు అయితే విడుదల చేసిందనమాట. సో పెండింగ్ బకాయిలలో దాదాపు 394 కోట్లు అయితే చెల్లించేందుకు విడివిడిగా 6 ఉత్తర్వులు అయితే ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 3 త్రైమాసికాల ఫీజు బకాయిలు అనేటివి ఉన్నాయన్నమాట. సో వీటిని ప్రభుత్వం కళాశాలకైతే చెల్లించాల్సి అయితే ఉంది. సో అదేవిధంగా గతంలో ప్రభుత్వం మొదటి విడత పూర్తిగా చెల్లించగా రెండో విడతలో కొంత భాగం మాత్రమే విడుదల చేసిందనమాట. ఇప్పుడు మిగతా బకాయిలన్నింటినీ కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్కస్ చేస్తాను. 2024-25 విద్యా సంవత్సరంలో ఈ పెండింగ్ బకాయిలు ఎవరికి పడతాయనేది చెప్తాను. అలానే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరిస్థితి ఏమైందనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి క్లియర్గా ఉన్నటువంటి ఒక చిన్న పీడిఎఫ్ అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 త్రైమాసికాల ఫీజు బకాయిలు అయితే ఉన్నాయన్నమాట. అలానే 2023-24 బకాయిలు కూడా ఉన్నాయండి. అయితే మొదటిగా ఇక్కడ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. ఇందులో ఎవరికి ఇస్తారంటే ముందు ప్రయారిటీ ఎవరికి ఇచ్చున్నారంటే 2024-25 విద్యా సంవత్సరంలో చదువు కంప్లీట్ చేసుకుని సర్టిఫికెట్లు అయితే తీసుకొని ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా ఇంకా కూడా సర్టిఫికెట్లు తీసుకోకుండా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మొదటి ప్రయారిటీ అయితే వాళ్ళకి ఇచ్చారనమాట. ముందుగా వారి యొక్క ఖాతాలకు అయితే జమ కావడం జరుగుతుంది. ఇక్కడ జాయింట్ అకౌంట్లు ఉండినట్లయితే జాయింట్ అకౌంట్లకు అయితే పడతాయి. అదేవిధంగా ఎస్సీ విద్యార్థులకు సంబంధించి మాత్రం నేరుగా వారి యొక్క స్టూడెంట్ అకౌంట్కి అయితే ఈ డబ్బులు అనేవి పడడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే డైరెక్ట్గా కాలేజ్ యాజమాన్యాలకు అయితే చెల్లిస్తామని చెప్తున్నారనమాట. ఒకవేళ మీరు ఫీజు కనుక పే చేసినట్లయితే మీకు ఆ అమౌంట్ అనేది కాలేజ్ తరఫున అయితే రావడం జరుగుతుంది. లేదా ఒకవేళ మీరు ఫీజు కట్టకుండా ఉండినట్లయితే సర్టిఫికెట్లు కనుక అలానే ఉండిపోయినట్లయితే ఇక్కడ మీ అకౌంట్లకు ఎస్సీ స్టూడెంట్స్కి అయితే అకౌంట్లకు అయితే జమ అవుతాయి. కాబట్టి వాటిని మీరు కాలేజ్కి అయితే పే చేసేసి మీ సర్టిఫికెట్లు అనేవి మీరు తీసుకోవచ్చు. సో అయితే ఎవరు అయితే ముందుగా ఈ విద్యా సంవత్సరం 2024-25లో చదువు పూర్తి చేసేసుకున్నటువంటి విద్యార్థులు వారి యొక్క సర్టిఫికెట్ల కొరకైతే ఈ పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేసినట్లు తెలుస్తుంది అనమాట. అలానే ఇక్కడ 6 త్రైమాసికాల్లో ఫీజులు అనేటివి పెండింగ్లు అయితే ఉన్నట్లు చెప్పింది అనమాట. ఇందులో ఆల్రెడీ 3 వచ్చేసి 2024-25 విద్యా సంవత్సరానికి అయితే ఉన్నాయి. అలానే 2023-24 కూడా ఇందులోనే ఉన్నాయండి. అయితే వాటిని ఎందుకు రిలీజ్ చేయడం లేదు మొదటి ప్రయారిటీ కింద అని అడిగినట్లయితే దీనికి సంబంధించి ఒక పరిస్థితి అయితే ఏర్పడి ఉందన్నమాట. దాని గురించి నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. 2023-24 విద్యా సంవత్సరం పరిస్థితి ఏంటంటే కాలేజీ యాజమాన్యాల రికార్డ్స్ ప్రకారము ఫీజు కట్టించుకోకుండానే విద్యార్థులకు సర్టిఫికెట్లను దాఖలు చేశామని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు అయితే ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశాయన్నమాట. ఆ పెండింగ్ బకాయిలను విడుదల చేయమని చెప్పి. అయితే ప్రభుత్వము గ్రామవార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే ఒక సర్వే అయితే కండక్ట్ చేసిందండి. ఇక్కడ ఈ సర్వేలో భాగంగా అక్కడ ఏం తేలిందంటే కాలేజీలు ఫీజు చెల్లించుకొని విద్యార్థులకు సర్టిఫికెట్లు దాఖలు చేశారు అని రావడం జరిగిందనమాట. రికార్డ్ ప్రకారం అంటే ఈ రికార్డ్ ప్రకారం ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రభుత్వము గ్రామవార్డు సచివాలయాల ద్వారా జరిగినటువంటి సర్వేనే నిజంగా భావించి కాలేజీకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క జాయింట్ అకౌంట్కి మాత్రమే ఈ డబ్బులు అనేటివి విడుదల చేస్తుంది అనమాట, పెండింగ్ బకాయిలను. అప్పుడు మీరు నిజంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కాలేజీకి ఫీజు చెల్లించి మీరు సర్టిఫికెట్లు తీసుకున్నట్లయితే ఆ డబ్బులు మీకే రావడం జరుగుతుంది. లేదా మీరు కాలేజీకి ఇంకా ఫీజులు చెల్లించుకోకుండా సర్టిఫికెట్లు కనుక తీసుకున్నట్లయితే మీరు డబ్బులు కాలేజీకి అయితే పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ డబ్బులు పడినట్లు మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పి మీరు అనుకున్నట్లయితే దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక వెబ్ పేజ్ ఉందన్నమాట. జ్ఞానభూమి అనే వెబ్ పేజ్ అయితే ఉంది. gnanabhumi.ap.gov.in అని టైప్ చేసినట్లయితే గూగుల్ అయితే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది వస్తుందండి. ఈ వెబ్ పేజ్లో 1 టైం రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట స్టూడెంట్ వారి యొక్క ఆధార్తో. రిజిస్టర్ అయినప్పుడు మీ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ ఫ్లెచ్ అవుతాయన్నమాట. అంటే మీకు ఫీజు అనేది ఎక్కడ ఉంది పెండింగ్లో, అదేవిధంగా ఫీజు డబ్బులు రిలీజ్ చేశారా లేదా అనేది తెలియజేసేదానికి ఈ జ్ఞానభూమి వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. ఇది కాలేజీకి లింక్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు గవర్నమెంట్కి లింక్ అవుతుంది, స్టూడెంట్కి లింక్ అవుతుంది అనమాట. ముగ్గురు కూడా చూసుకోవచ్చు ఈ యొక్క వెబ్ పేజ్ ద్వారా. ఓకేనా? ఇక్కడ కాలేజీలు కనుక చూసినట్లయితే ఇండివిజువల్గా ఎవరెవరికి అమౌంట్ అనేది పడింది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. కాలేజీ వాళ్ళు అయితే అడుగుతారు ఖచ్చితంగా మిమ్మల్ని ఫీజు అనేది చెల్లించమని. లేదా మీరు
డైరెక్ట్గా అంతకుముందు పే చేసినట్లయితే ఈ వెబ్ పేజ్లోనే చెక్ చేసుకొని మీకు రావాల్సినటువంటి డబ్బులను కాలేజీ ద్వారా కూడా తీసుకురావచ్చు అనమాట. సో ఈ విధంగా ఫీజు రీంబర్స్మెంట్ సంబంధించి ముఖ్యంగా మొదటిగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే చదువును పూర్తి చేసుకొని సో వారు సర్టిఫికెట్లు అయితే తీసుకొని ఉన్నారో వారికైతే ముందుకైతే విడుదల కావడం జరుగుతుందని తెలుస్తుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రము ప్రభుత్వం ఇంకా కూడా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట. కేవలం సర్వే అయితే కండక్ట్ చేసింది. సర్వేలో ఉన్నటువంటి రిజల్ట్ ప్రకారము సో కాలేజీలు ఫీజు చెల్లించుకొని సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేలుందన్నమాట. సో ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ మీదే ఆధారపడి ఉంటుంది ఇక్కడ జాయింట్ అకౌంట్లకు వేయాలా లేకపోతే కాలేజీలకి చెల్లించాలా అనే దాని మీద. సో దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కేవలం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులు మాత్రము సో ఈ రోజు విడుదల కావడం జరిగిందనమాట. సో మనకు ఈ యొక్క జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా అయితే తెలుస్తుందండి. సో మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో లాగిన్ కూడా అవ్వచ్చు అనమాట. సో స్టూడెంట్ లాగిన్ అయితే అవ్వచ్చు, లేదా స్టూడెంట్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేసి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి వెరిఫికేషన్ కోడ్ అయితే మీ యొక్క ఆధార్కి అయితే వస్తుందన్నమాట. దాన్ని వెరిఫై చేసేసుకొని కూడా మీరు లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని. సో ఈ విధంగా అయితే క్రియేట్ చేయండి. నెక్స్ట్ లాగిన్ అనేది మీరు మీకు యూజర్ ఐడి అనేది ఉంటుంది అనమాట. స్టూడెంట్కి సంబంధించి ఆ యూజర్ ఐడి అయితే ఇచ్చేసి అప్పుడు మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి ఫ్లెచ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పెండింగ్ బకాయిలు విడుదల చేశారు కదా, సో మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటే మీకు ఇంకా కూడా రిజల్ట్ అనేది ఇంకా రావన్నమాట. ఒక 2 రోజుల తర్వాత మీరు వెయిట్ చేసి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇక్కడ ఫీజు అనేది పే అయిందా లేదా, లేకపోతే ఎక్కడ పెండింగ్ ఉందా అనేది కూడా క్లియర్గా అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట ఈ వెబ్ పేజ్ ద్వారా. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే పీడిఎఫ్ కూడా రెడీ చేసి చూపించాను కదా, ఆ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్లోకి అయితే ఇస్తాను. ఒకసారి చదువుకోండి, మీకు కూడా క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. అలానే 5 స్టెప్ వ్యాలిడేషన్. సో ఎవరైతే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో చదువుతున్నటువంటి విద్యార్థులు 5 స్టెప్ వ్యాలిడేషన్ కోసం పేర్లు అయితే వచ్చి ఉన్నాయన్నమాట గ్రామ వార్డు సచివాలయాలకి. సో వాళ్ళు వెంటనే కూడా ఈ 5 స్టెప్ వ్యాలిడేషన్స్ సంబంధించి అప్లికేషన్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. లేకపోతే మీకు ఈ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వచ్చినప్పుడు విడుదలైతే కావన్నమాట. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి అప్డేట్స్ ప్రస్తుతానికి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను.